రిటైర్ అవుతున్న వాళ్ళు కూడా భార్యలతో గొడవలు పెట్టుకోకండి. ఆస్తులు అలా పంచండి ఇలా పంచండి అన్నప్పుడు సరే అనండి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు అసలు భార్యతో వాదనకే దిగమాకండి. నేను చెప్పేది అందరికీ జోక్గా అనిపించవచ్చు, కానీ నేను చెప్పేది మాత్రం నిజంగా జరుగుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తలు పడాలి. ఎవరు ఎలా మారుతున్నారో కూడా తెలియట్లేదు. తెలంగాణలో కూడా ఒక ఆయన ఈ నెలాఖరికి రిటైర్ అవుతున్నారు, ఈ ఆగస్ట్ 31కి. భార్య రిటైర్ అవుతున్నారు కదా, ఎవరెవరికి ఎలా పంచాలి, పైన ప్లాస్టింగ్ చేయించాలి, ఆ వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో. రిటైర్మెంట్ అయితే డబ్బులు ఎవరికైనా వస్తున్నాయా? వచ్చిన 4 లక్షలు 5 లక్షలు మళ్ళీ ట్రిపుల్గా వస్తున్నాయి. ఈ లోపల భార్య ఆగలేకపోతే ఎలాగా? ఆ రిటైర్మెంట్ డబ్బులతో ఇలా చేయాలి అలా చేయాలి, ఇంటికి ప్లాస్టింగ్ చేయించాలంటే ఈయన ఏదో ఘర్షణ దిగి వాదన పెట్టుకున్నట్టున్నారు. ఇంకా అంతే, ఆవిడ కోపం వచ్చి అక్కడ పచ్చడి బండి ఉంటే దాన్ని పెట్టి తలకాయ పగలు కొట్టేసింది, చచ్చిపోయాడు ఆయన. ఆయన తమ్ముడు చెప్తున్నాడు రిటైర్మెంట్ డబ్బుల కోసం, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంటికి ఏం ప్లాస్టింగ్ చేయించాలి ఏంటి అనే దాని గురించి భార్యాభర్తలు గొడవలేనండి, ఆవిడ కోపం వచ్చి కొట్టి చంపేసింది అని చెప్తున్నారు. ప్లీజ్ అండి, ఎవరు ఎలా మారుతున్నారు ఈ కలికాలంలో తెలియట్లేదు. ఆడవాళ్ళు చాలా అప్పటికప్పుడు చంద్రముఖిలు అయిపోతున్నారు, దెయ్యాలు వస్తున్నాయి వాళ్ళ ఒంటి మీదకి తెలియట్లా. వాదనలకి డిస్కషన్లకి దిగమాకండి అనవసరంగా. సరే అంటే ఒక ముక్కతో అయిపోతుంది, చేసినా చేయకపోయినా అదొక్కటి నేర్చుకోండి. మగవాళ్ళు బతికిపోతారు, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేసి ఆడవాళ్ళు చంపాలనుకుంటే స్పాట్లో లేపేస్తున్నారు. ఇంకా మగవాడు టార్గెట్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ఎవరన్నా చూసన్నా కాపాడుతున్నారు. ఇది పరిస్థితులు. రిటైర్మెంట్ డబ్బుల కోసం జరిగిన గొడవలో పాపం తెలంగాణలకు సంబంధించిన ఆయన చనిపోవడం జరిగింది.